మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. Hi friends, welcome to tutorjobs.com. Previous video lo chustrenటే స్టూడెంట్ తో మార్క్స్ వచ్చి సెల్ అడ్రస్ యూస్ చేసి యాడ్ చేసేది ఎలా అండ్ సెల్ అడ్రస్ యూస్ చేసి యావరేజ్ ఫైండ్ చేసేది ఎలా అని చూస్తాం కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఎక్సెల్ లో ఉండే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూస్ చేసి టోటల్ అండ్ యావరేజ్ ఎలా ఫైండ్ చేసేది అండ్ దీంట్లో ఉండే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంతా ఏమేది ఎలా మనం యూస్ చేసేది అనేది చూస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే నేను ఒక స్టూడెంట్స్ మార్క్స్ అన్ని ఇక్కడ ఇచ్చుంటాను కదా, రికార్డ్స్ అన్ని ఇక్కడ ఉంది. మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3 అని 3 మార్క్స్ ఇక్కడ ఉంది. సో నార్మల్గా మనం వచ్చి టోటల్ ఫైండ్ చేయాలంటే ఏం చేస్తామో ఈక్వల్ ఫస్ట్ ఈ సెల్ అడ్రస్ ప్లస్ నెక్స్ట్ మార్క్తో సెల్ అడ్రస్ ప్లస్ అండ్ థర్డ్ మార్క్. సో ఎంటర్ ప్రెస్ చేస్తామంటే ఇది టోటల్ మనకి ఇక్కడ మనం గెట్ చేసుకుంటాం. కానీ దీంట్లో ఉండే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఏమైతే సమ్ అని మనకు ఒక ఫంక్షన్ ఉంది. ఆ సమ్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం ఏం చేసుకుంటామంటే రేంజ్ మనం ఫిక్స్ చేసుకుంటాం. ఈక్వల్ టు మనం ఒక ఫార్ములా ఇస్తేనే ఈక్వల్ అనే సింబల్ మనం యూస్ చేయాలి. సమ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్బిల్ట్ ఫంక్షన్. సో బ్రాకెట్స్ నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. దీంట్లో మనతో పారామీటర్ మనం ఇక్కడ పాస్ చేసుకుంటాం. సో దీంట్లో చూస్తేనే మనకు ఫ్రమ్ టు అడ్రస్ మాత్రం ఇస్తే నాకు చాలు. సో ఇక్కడ నుంచి ఇది వరకు. సో ఈ ఫంక్షన్లో చూస్తేనంటే నాకు D4 ఫస్ట్ మార్క్ వచ్చి D4, అదిలో ఉండి నాకు F4 వరకు ఉండే మార్క్స్. సో 3 మార్క్స్ ఉండే దాని నుంచి 3 అడ్రస్ స్టార్టింగ్ ఫ్రమ్ అండ్ 2 ఉంది. దానిలో మనకు అన్ని అడ్రస్ను కవర్ అయ్యేసాను. సో ఒక లార్జర్ వాల్యూగా దట్ ఈస్ ఆ సెల్ అడ్రస్ నాకు ఎక్కువగా ఉండేప్పుడు ఆ సెల్ అడ్రస్ ఇలాగే నేను ఇచ్చేప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రమ్ అండ్ 2 ఇస్తే దానిలో ఉండే అన్ని సెల్ అడ్రస్ నాకు ఇక్కడ కవర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రెస్ చేసి అయితే టోటల్ వాల్యూ నేను గెట్ చేసుకుంటాను. సో ఇప్పుడు క్లిక్ చేసి ఇక్కడ ట్రాక్ చేసుకుంటాను. నాకు అన్ని మార్క్స్తో టోటల్ మార్క్ ఇక్కడ నాకు దొరికిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాలో చూస్తే ఆ సెల్ అడ్రస్ నాకు D6 F6 అండ్ D7 F7 అని నాకు ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో మనం నార్మల్గా మనం టోటల్ చేయాలంటే ఒక్కొక్క మార్క్తో సెల్ అడ్రస్ యూస్ చేసి ఇస్తున్నాం. కానీ ఈక్వల్ టు సమ్ అనే ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూస్ చేసి ఫ్రమ్ టు అడ్రస్ ఇస్తే మనకు సాల్వ్. సో ఇది వచ్చి టోటల్ ఫైండ్ చేసేకి మనం యూస్ చేసే ఇన్బిల్ట్ ఫంక్షన్. నెక్స్ట్ యావరేజ్. సో యావరేజ్ ఫైండ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం ఈక్వల్ టు ఈ టోటల్ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ నాకు 3. సో ఇది ఇస్తే నేను యావరేజ్ ఫైండ్ చేసుకుంటాం. కానీ దీనిలో మనకు ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది ఏమైతే ఈక్వల్ టు యావరేజ్. ఈ యావరేజ్లో సేమ్ నేను ఏం చేసుకుంటాను నాతో మార్క్స్తో అడ్రస్ నేను ఇక్కడ పాస్ చేసుకుంటాను. ఇప్పుడు బ్రాకెట్ని క్లోజ్ చేసుకుంటా. సో నాకు D4 నుంచి F4 వరకు జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసి సేమ్ ఆన్సర్ అయితే యావరేజ్ నాకు ఫైండ్ అయ్యేసాను. బికాస్ దీనిలో ఉండే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్ మనకు యావరేజ్ అనేది ఆ యావరేజ్ మనం ఇచ్చే ఆ పర్టికులర్ సెల్తో ఫ్రమ్ 2లో ఉండే మార్క్స్తో యావరేజ్ని ఇక్కడ మనం ఫైండ్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ట్రాక్ చేసుకుంటాను. అన్ని మార్క్తో యావరేజ్ నాకు ఇక్కడ దొరికింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక నాకు ఈ డెసిమల్ పాయింట్కి తర్వాత నిండుగా నంబర్స్ ఉంది కదా, సో నేను వచ్చి దీనిలో ఇన్ని డిజిట్ దా డిస్ప్లే చేయాలా అని మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సో అది ఏం చేయాలంటే ఈక్వల్ టు రౌండ్ అని మనకు ఒక ఫంక్షన్ ఉంది. దీనిలో మనం 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఏమైతే ఫస్ట్ మనకు ఆ రేంజ్ ఏదిలోంటి ఏదిలోకి అనేది, ఆ తర్వాత ఎన్ని డిజిట్స్ మనకు ఆ డెసిమల్ పాయింట్కి తర్వాత ఎన్ని డిజిట్స్ రావాలా అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సో నేను 2 అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే నాతో యావరేజ్ పర్సంటేజ్కి తర్వాత 2 డిజిట్ మాత్రం అక్కడ డిస్ప్లే అవుతుంది. క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటాను. సో మార్క్స్ అని నాకు ఇలాగ డిస్ప్లే అయ్యేసింది. కానీ ఇప్పుడు నాకు రౌండ్ వాల్యూగా కావాలంటేను మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సో నాకు ఇక్కడ ఏమయ్యేసింది నేను 0 ఇచ్చిన దాని నుంచి పర్టికులర్ ఆ డెసిమల్ వాల్యూ నాకు హైడ్ అయ్యేసింది. జస్ట్ ఆ 0 అని ఇచ్చిన దాని నుంచి ఆ హోల్ వాల్యూ మాత్రం నాకు డిస్ప్లే అవుతుంది. నేను 2 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. సో నాతో పర్సంటేజ్లో ఒక 2 డిజిట్స్ మాత్రం డిస్ప్లే చేస్తే చాలు. సో టోటల్ అండ్ యావరేజ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ సమ్ అండ్ యావరేజ్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం ఈజీగా దీనిలో ఫైండ్ చేసుకుంటాం. సో టోటల్ యావరేజ్ ఫైండ్ చేసేది దీనిలో ఇక ఉండే మనతో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అని మనం చూస్తాం. సో నెక్స్ట్ మ్యాక్సిమం. సో ఒక పర్టికులర్ సెల్ అడ్రస్లో ఫ్రమ్ టు ఆ రేంజ్లో మ్యాక్సిమం వాల్యూ ఏమి అనేది ఫైండ్ చేసేకి మ్యాక్సిమం అనే ఫంక్షన్ మనం యూస్ చేస్తున్నాం. సో ఇది డిక్లేర్ చేసేకి ఈక్వల్ టు మ్యాక్స్. సో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేసేకి మనం యూస్ చేసే ఫంక్షన్ని MAS మ్యాక్స్ అనేది బ్రాకెట్స్లో నేను రేంజ్ ఇక్కడ ఇచ్చుకుంటాను. సో మార్క్ 1లో లార్జ్ దట్ ఈస్ మ్యాక్సిమం మార్క్ ఏమి అనేది నేను ఇక్కడ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసుకుంటాను. దీనిలో చూస్తే నాకు మ్యాక్సిమం మార్క్
96. సో ఇప్పుడు ఎంటర్ చేస్తేనంటే నాతో మాక్సిమం మార్క్ 96 అనేది నాకు దొరికింది. ఈ తర్వాత మినిమం మార్క్ ఫైండ్ చేసేకి ఈక్వల్ టు మిన్ అనే ఫంక్షన్. సో దీనిలో సేమ్ నేను రేంజ్ ఇక్కడ ఇచ్చుకుంటాను, మార్క్ 1 క్లోజ్ చేసుకుంటాం. సో దీనిలో నాకు మినిమం మార్క్ 36, ఈ 36 అనే మార్కు నాకు ఇక్కడ డిస్ప్లే చేసింది. సో సేమ్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాను. సో దీనిలో మ్యాక్సిమం మార్క్, ఈ పర్టికులర్ మార్క్ 3లో మ్యాక్సిమం, అండ్ టోటల్లో మ్యాక్సిమం టోటల్, అండ్ ఇక్కడ యావరేజ్లో మ్యాక్సిమం యావరేజ్, అలాగే ఈ మినిమం మార్క్, టోటల్ అండ్ యావరేజ్ అన్ని నేను ఇక్కడ ఫైండ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మ్యాక్సిమం అనేది డిక్లేర్ చేసేకి మ్యాక్స్, అండ్ మినిమం అనేది డిక్లేర్ చేసేకి మిన్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిజల్ట్ అనేది పర్టికులర్ స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఫైండ్ చేసేకి మనం యూజ్ చేసేది రిజల్ట్ అంటున్నాం. సో దీనిలో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఇఫ్ అనే ఒక ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. సో ఇది వచ్చి ఎలా యూజ్ చేసేది డెప్త్ అది ఫ్యూచర్లో మనం చూస్తాం. దీనిలో నేను సింపుల్గా దీనిలో చెప్తాను. ఈక్వల్ టు ఇఫ్, దీనిలో మనకు అన్ గేట్ ఆర్ గేట్ అనేది ఉంది. అన్ గేట్ అనేది ఏమైతే మనం ఒక కండిషన్ ఇచ్చాం, ఇఫ్ అనేది ఒక కండిషన్. సో మనం ఇచ్చే కండిషన్ అన్నీ సాటిస్ఫై అవుతేనే ఆ పర్టికులర్ కండిషన్ మనకు ట్రూ, మన ట్రూ పార్ట్లో ఇచ్చుండే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ నాకు ఎగ్జిక్యూట్ అవును. ఇఫ్ నాకు ఆ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఎల్స్ పార్ట్లో ఉండే వాల్యూ నాకు ఇక్కడ ప్రింట్ అవును. సో అదే ఇక్కడ దీనిలో నేను ఏం చేసుకుంటాను, సో ఒక రిజల్ట్ ఫైండ్ చేసామైతే అన్ని సబ్జెక్ట్లను మార్కు మ్యాక్సిమం మార్క్, దట్ ఇస్ ఆ మినిమం మార్కు, మనకు ఆ మినిమం మార్క్ ఆ మినిమం మార్కుకు ఎక్కువగా మార్క్ తీస్తేనే పాస్ కదా. సో ఇక్కడ నేను 3 మార్క్స్ ఇచ్చుంటాను. ఈ 3 మార్క్స్లో స్టూడెంట్ వచ్చి 35 ఆర్ 35 అబోవ్ ఉంటేనే నాకు పాస్ అనేది డిస్ప్లే చేయాలి. సో అండ్ అనే అండ్ గేట్ ఇక్కడ యూజ్ చేసుకుంటాను. దీనిలో ఈ పర్టికులర్ సెల్ అడ్రస్లో ఉండే వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35గా ఉండాలి. అలాగే ఈ పర్టికులర్ సెల్ అడ్రస్లో ఉండే వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, అండ్ ఫైనల్గా థర్డ్ మార్క్, ఈ మార్కు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. సో అండ్ గేట్లో నేను కండిషన్ ఇచ్చుకుంటుంది. సో ఈ 3 మార్క్స్ను నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35గా ఉంటే నాకు ఏమి డిస్ప్లే చేయాలంటే పాస్ అనేది డిస్ప్లే చేయాలి. ఇప్పుడు నేను దీని కొటేషన్లో ఎలా ఇచ్చానంటే స్ట్రింగ్ వాల్యూ మనం డిస్ప్లే చేయాలంటే కొటేషన్ మనం యూజ్ చేస్తున్నాం. కమా ఇఫ్ నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఎల్స్ పార్ట్లో ఫెయిల్, ఇది నాకు డిస్ప్లే చేయాలి. అండ్ ఇఫ్ కండిషన్ నేను ఇక్కడ క్లోజ్ చేసుకుంటాను. సో ఇఫ్ అండ్ గేట్ యూజ్ చేస్తుంటాను, 3 కండిషన్, 3 అడ్రస్లో ఉండే వాల్యూ నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35గా ఉండిందంటే పాస్, ఇఫ్ నాకు ఆ కండిషన్ వచ్చి ఫెయిల్ అయిందంటే ఫెయిల్ అనేది డిస్ప్లే చేయాలి. జస్ట్ నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసుకుంటాను. సో ఈ స్టూడెంట్ 3 సబ్జెక్ట్లను గ్రేటర్ దెన్ 35, సో పాస్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే స్టూడెంట్స్లో ఓవరంతా ఫెయిల్ అనేది నాకు డిస్ప్లే చేస్తుంది. సో ఒక 20 and 25 అనే మార్క్ ఉంది. సో ఈ 2 స్టూడెంట్స్ నాకు ఫెయిల్. సో ఈజీగా మనం ఏం చేసుకుంటాం, టోటల్ ఆ మార్క్, దట్ ఈస్ ఆ మార్క్స్ మనం ఇచ్చుంటే మార్క్స్ని యూజ్ చేసి స్టూడెంట్తో రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనం గెట్ చేసుకుంటాం. సో ఇది వచ్చి ఈ రిజల్ట్లో ఇఫ్ అండ్ అనేది ఈ 2 కాన్సెప్ట్ దీనిలో చూస్తాం. సో నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్. సో ఈ పర్టికులర్ రికార్డ్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫైండ్ చేసేకి మనం యూజ్ చేసేది. సో ఆ నంబరింగ్, దట్ ఈస్ ఆ సెల్ అడ్రస్, దట్ కౌంటింగ్ యూజ్ చేసేకి మనం కౌంట్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాం. ఈక్వల్ టు కౌంట్ అనే ఫంక్షన్, ఈ సీరియల్ నెంబర్ రేంజ్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. ఈ కౌంట్ ఫంక్షన్లో రేంజ్ ఇవ్వాలి. సో జస్ట్ నేను ఈ సీరియల్ నెంబర్లో ఉండి కౌంటింగ్ ఇక్కడ ఇచ్చుకుంటాను, ఆ సెల్ రేంజ్ ఇచ్చుకుంటాను, ప్రెస్ ఎంటర్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ టోటల్ పాస్. టోటల్ పాస్ నా దగ్గర ఉండే ఈ స్టూడెంట్ డీటెయిల్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి పాస్ అనేది ఫైండ్ చేసేది. సో జస్ట్ నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, ఈక్వల్ టు, అండ్ ఇప్పుడు చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ ఫైండ్ చేయాలంటే పాస్ అనేది ఏ స్టూడెంట్కు డిస్ప్లే అయ్యిందో వాళ్ళని మాత్రం ఫైండ్ చేయాలి కదా. సో అందించి నేను ఏం చేసుకుంటాను, దీనిలో క్రైటీరియా ఇచ్చేకి కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. సో నార్మల్గా కౌంట్ చేసేకి కౌంట్ ఫంక్షన్, మనం ఒక క్రైటీరియా కండిషన్ ఇచ్చి కౌంట్ చేసేమంటే కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. సో కౌంట్ ఇఫ్లో ఫస్ట్ నేను రేంజ్ సెట్ చేసుకుంటాను. సో దీనిలో ఇచ్చినా నేను ఫైండ్ చేయాలి, దీనిలో ఎన్ని పాస్ అనేది ఫైండ్ చేయాలి, అది నేను రేంజ్ ఇచ్చుకుంటుని. ఆ తర్వాత కమా పాస్. సో ఈ పర్టికులర్ సెల్ రేంజ్లో పాస్ అనే వాల్యూ ఎక్కడంతా ఉందో అది నేను కౌంట్ చేయాలి. ఇది ఇప్పుడు కౌంటిఫ్ అనే ఫంక్షన్, ఆ రేంజ్ I4 to, దట్ ఈస్ I4 to I13 అది నేను ఇచ్చేస్తే దీనిలో పాస్ అనేది ఎక్కడంతా ఉందో ఆ వాల్యూ నేను కౌంట్ చేయాలి అనేది కౌంటిఫ్లో ఇచ్చుంటాను. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే 8 స్టూడెంట్స్ వచ్చి నాకు పాస్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఫెయిల్, సేమ్ పాస్కి రీప్లేస్ చేసి ఫెయిల్ అనేది ఇవ్వాలి. ఈక్వల్ టు కౌంటిఫ్, ఆ రేంజ్ అగైన్ ఇచ్చుకుంటాను, కమా
ఫెయిల్గా ఉంటే నాకు అది డిస్ప్లే చేయాలి, కౌంట్ చేయాలి. సో 8 స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10, టోటల్ పాస్ 8 అండ్ టోటల్ ఫెయిల్ నాకు 2. సో ఇప్పుడు ఏం చేసాయింది, నాతో ఉండే రికార్డ్ యూస్ చేసి కౌంట్ అండ్ కౌంటిఫ్ అనే ఫంక్షన్ యూస్ చేసి ఎన్ని స్టూడెంట్స్ పాస్ అండ్ ఎన్ని స్టూడెంట్ ఫెయిల్ అనేది ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ వచ్చి ఇప్పుడు యావరేజ్లో చూస్తే ఏంటి, స్టూడెంట్తో పర్సంటేజ్, దట్ ఈస్ వాళ్ళతో మార్క్ని బేస్ చేసి వాళ్ళు ఎంత పర్సంటేజ్ అనేది ఉంది కదా. సో పర్సంటేజ్లో ఎన్ని స్టూడెంట్స్ 80%గా ఎక్కువగా పర్సంటేజ్ తీసుండేది అనేది నేను డిస్ప్లే చేయాలి. సేమ్ దీనిలో కౌంటిఫ్ ఫంక్షన్ కౌంటిఫ్ దీనిలో రేంజ్, ఇప్పుడు నేను యావరేజ్ ఇవ్వాలి. బికాజ్ ఈ యావరేజ్ని బేస్ చేసిన నేను ఏం చేసాను, 80%కు ఎక్కువగా ఎన్ని స్టూడెంట్స్ తీసుండేరు అనేది నేను ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఇక్కడ నాకు ఒక క్రైటీరియా, దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80. నాకు 80% ఆర్ 80%కి ఎక్కువగా ఓరోన్ని యావరేజ్ వాళ్ళతో యావరేజ్ ఉందో వాళ్ళని అన్ని డీటెయిల్ నేను డిస్ప్లే చేయాలి. ఇక్కడ చూస్తుంటే మనకు 1 and 2 3 4, సో 4 స్టూడెంట్స్ నాకు 80 అండ్ 80 అబోవ్ నాకు పర్సంటేజ్ ఉంది. సో 80%కు పైగా ఉండే స్టూడెంట్స్ కౌంటిఫ్లో రేంజ్ ఇచ్చింది, ఆ కండిషన్ ఇచ్చింది, ఎంటర్ ప్రెస్ చేస్తే 4 స్టూడెంట్స్ నాకు 80%కు పైగా ఉండేరు అనే డీటెయిల్ నాకు ఇక్కడ డిస్ప్లే చేసింది. ఈ తర్వాత ఫైనల్గా ఓవరాల్ పాస్ పర్సంటేజ్. సో మనకు 10 స్టూడెంట్స్తో రికార్డ్ ఉంది, ఇలా ఓవరాల్గా ఎంత పేరు పాస్ అయ్యి ఉండేరు అని ఫైన్ చేసుకుంటాం. సో పాస్ పర్సంటేజ్ ఫైన్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చూసుకుంటాను, ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఎంటర్ ప్రెస్ చేస్తే 0.8% ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి పాస్ అయ్యి ఉంటారు. కానీ ఇది మన పర్సంటేజ్లో డిస్ప్లే చేయాలి. జస్ట్ దీనిలో బ్రాకెట్స్ ఇచ్చుకుంటాం, ఇంటూ 100 చేస్తే నాకు ఓవరాల్ పర్సంటేజ్ దొరుకుతుంది. సో 10 స్టూడెంట్స్లో 80% ఆఫ్ స్టూడెంట్స్ నాకు వచ్చి ఓవరాల్ పాస్ పర్సంటేజ్, 20% ఆఫ్ స్టూడెంట్స్ మనకు ఫెయిల్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు చూస్తే అంటే మనకు కంప్లీట్గా టోటల్ అండ్ యావరేజ్ ఫైన్ చేసేకి దీనిలో ఉండే ఇన్బుల్ ఫంక్షన్, ఆ తర్వాత మ్యాక్సిమం అండ్ మినిమం ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మార్క్ని బేస్ చేసి మనం ఫైన్ చేస్తుంది. ఆ తర్వాత పాస్ ఆర్ ఫెయిల్ అనే రిజల్ట్, ఆ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పాస్ ఫెయిల్ ఫైన్ చేసేకి కౌంట్ అండ్ కౌంటిఫ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తుంది. అండ్ ఓవరాల్ పర్సంటేజ్, దట్ ఇస్ పాస్ పర్సంటేజ్ అండ్ స్టూడెంట్స్ 80%గా ఎక్కువగా మార్క్ తీసుండేది ఏమి అనేది ఫుల్గా చూస్తుంది. సో ఇప్పుడు ఇదిలో ఉండే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అన్ని మన ఫ్యూచర్ వీడియోలో చూస్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ థమ్స్ అప్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.